శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యతా స్వరూపాన్ని, శుభ భావన, శుభ కామన కలిగిన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ నూతనంగా తయారు చేసే ఈ సంగమ యుగంలో నా ప్రియమైన తండ్రి స్వరూపంలో ఈ నూతన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 31/12/2001 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. ఈరోజు డేట్ 59/2024. సో 31/12/2001 అంటే December 31 మురళి. మనకి ఫస్ట్ గుర్తొచ్చేది న్యూ ఇయర్. ఏ విధంగా ప్రపంచం వారు న్యూ ఇయర్ జరుపుకుంటారు, మనకొక న్యూ ఎరా అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, న్యూ ఎరాకి మన ప్రిపేర్డ్నెస్ ఏంటి, దాని బేసిస్ మీద ఈ రోజు మురళి మనం వింటున్నాం. బ్యూటిఫుల్ మురళి. మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది షార్ట్ అండ్ స్వీట్ గా మనం ఈ రోజు మురళిలో తెలుసుకుందాం. సో నూతన సంవత్సరంలో సఫలతా భవ అనే వరదానం ద్వారా బాబా మరియు స్వయం యొక్క ప్రత్యక్షాన్ని సమీపంగా తీసుకురండి. సో స్వ సఫలత, నేను ఏ పని చేసినా మనస వాచ కర్మన సఫలతను తీసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈరోజు నవయుగ రచయిత అయిన మాస్టర్ నవయుగ రచయితులైన పిల్లలతో పరమాత్మ కొత్త యుగాన్ని రచిస్తారు. మనం ఆ కొత్త యుగాన్ని రచించే ప్రాసెస్ లో నేను ఆత్మ నా చెయ్యిని కూడా వేస్తాను. మరి ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకోవటానికి నేను అందరూ ప్రపంచంలో అందరూ రెడీగా ఉంటే, నేను మాత్రం నూతన యుగాన్ని తయారు చేయడంలో, నూతన యుగపు సంతోషాన్ని తయారు చేయడంలో నేను నా సహయోగాన్ని ఇస్తున్నాను. ప్రపంచంలో వారికి న్యూ ఇయర్ జరుపుకునేది న్యూ సంవత్సరంలో సంతోషాన్ని పంచుకోవాలి అని ఒకరికొకరు కానుకలు, గిఫ్ట్స్, శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే అది మహా అంటే January 1, మహా అంటే January 2, కొద్ది సమయం కోసమే. తర్వాత వారు మేము ఒక న్యూ ఇయర్ లో ఉన్నామనేది మర్చిపోతారు. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో అలాగే తీసుకుంటారు. కానీ మనకి ఒక కొత్త యుగం, సత్యుగం, నూతన యుగం కానుకగా ఇవ్వడానికి పరమాత్మ వచ్చారు. ఈ నూతన యుగం ఇవ్వడానికి, ఈ బంగారు కానుకతో బంగారు యుగాన్ని తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. మన ఈ ఆత్మని బంగారంగా తయారు చేయడానికి. ఈ నవయుగంలో అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, సత్యుగం, నూతన యుగం, బంగారపు యుగం, అదొక నవయుగం. అక్కడ ప్రకృతి కూడా చాలా కొత్తగా ఉంటుంది, ఆత్మ కూడా చాలా ప్యూర్ గా ఉంటుంది, తీసుకున్న జన్మ కూడా చాలా కొత్తదిగా ఉంటుంది. అందుకే దాన్ని బంగారు యుగం అని అంటారు. మరి నేను ఆత్మ అలాంటి బంగారు యుగానికి వెళ్ళపోతున్నాను. ఈ కానుక నాకు పరమాత్మ ఇచ్చారు. కనుక నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ మీ మనస్సులో, మీ బుద్ధిలో నవయుగము గుర్తుకు వస్తూ ఉందా లేదా? లేక ప్రపంచం వాళ్ళలాగా నేను న్యూ ఇయర్ జరుపుకుంటున్నానా, న్యూ యుగం, న్యూ ఎరా జరుపుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. సో ఈ పేరా యొక్క ఎసెన్స్ ఏంటి? నవయుగం మీకు సదా గుర్తుంటుందా లేదా?
ఇదొక ఫస్ట్ పాయింట్ బాబా మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేం చేయాలి నవయుగాన్ని జరుపుకునే ప్రాసెస్ లో? నవయుగానికి శుభాకాంక్షలు ఇస్తారు. అలాగే తర్వాత నూతన సంవత్సరానికి కూడా బాబా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే మీరందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పండుగను జరుపుకోండి, చాలా బాగా జరుపుకోండి. బాగ్దాదా ద్వారా అవినాశి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటూ, అవినాశి అంటే పరమాత్మ ఇచ్చే ప్రతి ఒక్కటి వినాశనం అవ్వదు, పెరిషబుల్ కాదు, ఇంపెరిషబుల్. మరి ఈ అవినాశి ఉత్సవాన్ని జరుపుకోండి. భగవంతుడు మనకి ఏవైతే ఇచ్చారో వాటిని అనుభవంలోకి తీసుకురండి. శుభాకాంక్షలు బాబా మనకి ఇస్తున్నారు. శుభాకాంక్షలు తెలిసినప్పుడు స్వయం కూడా సంతోషంగా ఉంటారు, ఇతరులు కూడా సంతోషపడిపోతారు ఎవరికన్నా బెస్ట్ విషెస్ ఇస్తే. మరి సత్యమైన మనసు యొక్క సత్యమైన శుభాకాంక్షలు అంటే ఇతరుల పట్ల అండర్లైన్డ్ పాయింట్. బయట న్యూ ఇయర్ అంటే జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక బెస్ట్ విష్ అలా చెప్తారు. కానీ నేను ఆత్మ సత్యమైన మనసు కలిగిన వారిని సత్యమైన శుభాకాంక్షలు ఇస్తాను. అంటే ఇతరుల పట్ల మనస్సు నుండి శుభ భావన, శుభ కామనల శుభాకాంక్షలు నేను ఇవ్వగలగాలి. ఇక్కడ ఫీడ్ చేసుకుందాం. నేను ఆత్మ మనసు నుండి, సత్యమైన మనసు నుండి ఇతరుల పట్ల శుభ భావన, శుభ కామన ఉంచుతూ శుభాకాంక్షలు ఇవ్వగలగాలి. శుభ భావన ఎటువంటి శుభాకాంక్షలంటే ఎవరికి ఎటువంటి భావన ఉన్నా కానీ, సో ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది, ఎలాంటి శుభ భావన ఇవ్వాలి అంటే ఎవరు ఎలాంటి భావనలో ఉన్నా మంచి భావన మరియు మంచి భావం వారిలో లేకపోయినా కానీ మీ శుభ భావన వారి భావాన్ని కూడా మార్చివేయగలదు. ఎవరో అనుకుంటారు వాళ్ళలా ఉన్నారు మేమేం చేయాలి అంటారు. కానీ బాబా మనకిచ్చిన ఆన్సర్ ఏంటి? మీ శుభ భావన వారి భావాన్ని కూడా మార్చివేయగలదు, స్వభావాన్ని కూడా మార్చివేయగలదు. మామూలుగా స్వభావం అన్న మాటకు అర్థమేంటి? స్వ అనగా ఆత్మ యొక్క భావం, అనగా శుభ భావం. ప్రతి సమయం ప్రతి ఆత్మకు ఈ అవినాశి శుభాకాంక్షలని మీరు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఏం ఇచ్చినా కానీ మన మీద రిటర్న్ నెగిటివ్ ఇచ్చినా కానీ, ఎవరు ఏం ఇచ్చినా కానీ మీ అందరికీ మీరు అందరూ శుభ భావనే ఇవ్వండి. అవినాశి ఆత్మ యొక్క అవినాశి ఆత్మిక స్థితులై ఉండటం ద్వారా ఆత్మ తప్పకుండా పరివర్తన అయిపోతుంది. అండర్లైన్డ్ పాయింట్. ఫలానా వారు చేంజే అవ్వట్లేదు అని ఒక కంప్లైంట్ ఇస్తాం కదా, వారికి ఏం చెప్తున్నారు బాబా? అవినాశి ఆత్మిక స్థితిలో ఉండి అవినాశి శుభ భావన వారి మీద పెట్టండి, వారు పరివర్తన అవుతారు. మరి నూతన సంవత్సరంలో సర్వుల్లో కూడా నవీనతను చూస్తారు, స్వయంలో కూడా నవీనతను తీసుకురావాలి. సో ఇది సెకండ్ పేరా. సెకండ్ పేరాలో బాబా మనకి శుభ భావన గురించి చెప్పారు. ఫస్ట్ పేరాలో న్యూ ఇయర్ యొక్క డెఫినేషన్, న్యూ ఎరా గురించి చెప్పారు. సెకండ్ పేరాలో శుభాకాంక్షలు ఎలా ఇవ్వాలి, ఏ భావనతో ఇవ్వాలి అనేది సెకండ్ పేరాలో చెప్పారు. థర్డ్, బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి కోసం ఈ నూతన సంవత్సరంలో ఒక సూచన ఇస్తున్నారు. థర్డ్ పేరా ఏంటి? అబౌట్ మెసేజ్. సమయం ప్రమాణంగా ఇప్పుడు పిల్లలందరూ ఈ సాకారంలో సన్ముఖంగా కూర్చొని ఉన్నారు. దేశ విదేశాల విజ్ఞాన సాధనల ద్వారా వింటున్నారు. త్రూ మీడియా, త్రూ సైన్స్, త్రూ వైఫై, త్రూ ఇంటర్నెట్ మీరు వింటున్నారు. బాప్దాదా కూడా అందరినీ చూస్తున్నారు.
అందరూ చాలా విశ్రాంతిగా, సంతోషంగా బాబా యొక్క లైవ్ రిలే చూస్తున్నారు. కనుక విశ్వంలో సర్వులకి బాప్దాద అతి ప్రియమైన, అతి మధురమైన పిల్లలకు బాప్దాద ఈ సూచన ఇస్తున్నారు. ఏంటది? అండర్లైన్. ఇప్పుడు మీ ఈ బ్రాహ్మణ జీవితంలో అమృత్ వేళ నుంచి రాత్రి వరకు పొదుపు ఖాతాను పెంచుకోండి. అంటే జమా ఖాతాను పెంచుకోండి. థర్డ్ పేరాలో బాబా మెసేజ్ గురించి చెప్తున్నారు. పొదుపు ఖాతా, జమా ఖాతాను పెంచుకోండి. ప్రతి ఒక్కరూ తాము చేసే కార్యము ప్రమాణంగా ప్లాన్స్ అయితే చాలా బాగా తయారు చేస్తున్నారు. కాకపోతే బ్రాహ్మణ జీవితంలో ఏ ఖజానాలు లభించాయో ప్రతి ఒక్క ఖజానాని పొదుపు ఖాతా లేక జమా ఖాతాను పెంచుకోండి. నలువైపులా పిల్లల రిజల్ట్ అయితే బాబ్దాదా చూస్తున్నారు. టీచర్స్ రిజల్ట్ కూడా చూస్తున్నారు. టీచర్స్ కూడా తెలుసుకుంటున్నారు. విదేశీయులు, దేశ విదేశాలు ప్రతి ఒక్క పిల్లల రిజల్ట్ చూస్తున్నారు. స్వ ఖజానాలు జమా చేసుకునే సమయం కేవలం ఇప్పుడే. ఈ సంగమ యుగం మొత్తం ప్రతి యుగానికి జమా చేసుకునే సమయం. ఇదొక చిన్నని యుగం. ఎంత జమా చేసుకుంటారో దాని ప్రమాణంగా మొత్తం కల్పపు ప్రాలబ్ధం మీరు ప్రాప్తి చేసుకుంటారు. అందుకని మీ స్లోగన్ ఏంటి? ఏంటా స్లోగన్? ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదు. నౌ ఆర్ నెవర్. ఈ స్లోగన్ సదా ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చేయకపోతే నేను ఇంకెప్పుడు చేయలేను అనేది. మనస్సులో, స్మృతిలో మీరు మర్చిపోకూడదు ఈ స్లోగన్ని. గుర్తుంచుకుంటారు కదా. నౌ ఆర్ నెవర్. అన్నిటికంటే అతిపెద్ద ఖజానా ఈ బ్రాహ్మణ జీవితంకి శ్రేష్టమైన ఆధారం. ఏంటా ఖజానా? సంకల్పాల ఖజానా. సమయం వాల్యూ, సమయం యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా. ఇకపోతే స్థూల ధనపు యొక్క ఖజానా అయితే మామూలు సంగతి. ప్రతి ఒక్కరూ ఎంతగా శ్రేష్ట సంకల్పాల యొక్క ఖజానా ద్వారా స్వయాన్ని మరియు సేవను ఎంత శ్రేష్టంగా చేయాలనుకుంటే అంత బాగా చేసుకోవచ్చు. ఈ సంకల్పాల ద్వారా ఎంతటి సేవ ఎంత బాగా చేయాలి అంటే మీరు అంత బాగా చేసుకోవచ్చు అని బాబా చెప్తున్నారు. సో థర్డ్ పేరాలో బాబా దేని గురించి చెప్తున్నారు? ఖజానాను జమా చేసుకోండి. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకోలేరు. నెక్స్ట్ ఫోర్త్ పేరాలో బ్రాహ్మణులైన మీ యొక్క శ్రేష్ట సంకల్పం, శుభ సంకల్పంలో ఎంతటి శక్తి ఉండాలి అంటే ఆ శక్తి ద్వారా సహయోగాన్ని మీరు ఇవ్వగలరు. ఇంతకు ముందేం చెప్పారు? మన ఖజానా చాలా జమా ఖాతాలో ఉండాలి, జమా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడేం చెప్తున్నారు? ఆ ప్రతి థాట్ లో మీరు ఒక పవర్, శక్తిని కూడా యాడ్ చేయండి. ఆ శక్తిని యాడ్ చేస్తే మీరు సహయోగం, ఇతరులకి హెల్ప్ కూడా చేయగలరు. సంకల్ప శక్తి యొక్క మహత్వం ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఎంత కావాలంటే అంత పెంచుకోగలరు. థాట్స్ రీచ్ ఫాస్టర్ దాన్ వర్డ్స్ అని అంటారు. సో మీరు ఆ థాట్స్ ని ఎంత ప్యూర్ గా, ఎంత పవర్ఫుల్ గా చేసుకుంటే అంత బాగా అందరి వైపు అది రీచ్ అవ్వగలరు. ఎగ్జాంపుల్, సైన్స్ సాధనమైన రాకెట్ దూరంలో కూర్చొని ఉన్నా ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థానంలో చేరుకోవాలంటే ఆ స్థానంలో రాకెట్ చేర్చగలదు. మీ శ్రేష్ట సంకల్పాల ముందు ఆ రాకెట్ ఎంత రిఫైన్, పరిశుద్ధమైన విధి ద్వారా కార్యంలో ఉపయోగించి చూడండి. ఆ థాట్స్ ని ప్యూర్ మైండ్ తో కార్యంలో ఉపయోగించి చూడండి. ఈ విధి యొక్క సిద్ధి చాలా శ్రేష్టమైనది. కానీ ఇప్పుడు
అంతర్ముఖత అనే బట్టీలో కూర్చోండి. మీకు మీరే సర్వ ఖజానాలు పొదుపు పొదుపు స్కీమ్‌లో తయారు చేయండి. సమయం, సంకల్పాలు, శక్తులు, జ్ఞానం, గుణాలు ఈ విధంగా బాబా నుంచి మనకు అన్నీ లభిస్తూ ఉంటాయి కదా! వాటిని నేనెక్కడ వ్యర్థం చేయకూడదు. పొదుపుగా వాటిని నేను ఉపయోగించినట్టయితే అది శ్రేష్టమైన పనిని తయారు చేస్తుంది. సో, ఖజానాలని అంత బాగా ఉపయోగించుకోవాలి. మరి నేను ఆత్మ నా కోసం ఈ సమయాన్ని ఈ అంతర్ముఖత బట్టి ద్వారా నా ప్రతి ఖజానాను నేను సఫలత చేసుకోవచ్చు. అందుకే బాబా కూడా నాకు సఫలత భవ సంవత్సరం అనే వరదానాన్ని ఇస్తున్నారు. ప్రతి ఖజానాను నేను సఫలం చేసుకోవచ్చు. సఫలత ప్రాప్తి చేసుకోండి. సఫలత మీకు ప్రత్యక్షంగా స్వతహగా మీకు కనిపిస్తూ ఉంటుంది. సఫలత బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలకి అనుభవం అవుతుంది. సో బాబా ఒక డెప్త్ సెంటెన్స్ ఏం చెప్పారు? సక్సెస్ ఈ స్పిరిచువల్ లైఫ్ లో సంపన్నత కల ఆత్మలకి అనుభవం అవుతుంది. నేను ప్రతి ఖజానాతో నిండుగా ఉన్నట్టయితే నాకు సఫలత ఆటోమేటిక్ గా అనుభవం అవుతుంది. ప్రతి ఒక్క బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాల సంపన్నత ఆత్మలకి అనుభవం అవ్వాలి. ఈ రోజుల్లో మీ అనుభవం ద్వారా ఈ రోజుల్లో ఈ అనుభవి మూర్తి ద్వారా అనుభూతిని చేయగలుగుతారు. ఎక్స్పీరియన్స్ ఈస్ అ ట్రెజర్ అంటారు. ఫస్ట్ ఆ ఖజానా యొక్క ఇంపార్టెన్స్ నాకు అర్థమవుతాయి కదా, నేను ఇతరులకి అనుభూతిని చేయించగలను. తక్కువ వినాలి అని కోరుకుంటారు, అనుభూతిని ఎక్కువగా కోరుకుంటారు. ఎనఫ్ ఆఫ్ భాషణ అంటారు కదా, ఇక అది మన బిహేవియర్ మన యాక్షన్ లో కనిపించాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి అని చూసుకుంటారు. అనుభూతికి ఆధారం మరి నేను ఇతరులకు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే దానికి ఆధారం ఏంటి? ఖజానాల జమా ఖాతా. సర్వ ఖజానాలు ఎంతవరకు రోజంతటిలో మధ్యలో నేను జమ చేసుకొని చార్ట్ పెట్టుకున్నానని చెక్ చేసుకోవాలి. 24 hours లో ఈ సంగమ యుగం యొక్క సమయాన్ని నేను ఎంత ప్రెషియస్ గా పెట్టుకుంటున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. సమయం చాలా తీవ్రగతిగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే నేను ఆత్మ సఫలత భవ అనే వరదానంతో సమర్థ స్వరూప ఆత్మగా అవ్వాలి. సదా నేను ఈ మిషన్ ని గుర్తుపెట్టుకోవాలి. జమా ఖాతాను పొదుపు చేసుకోవాలి, ఖజానాలను పొదుపు చేసుకోవాలనే మిషన్ నేను రెడీగా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేసేటప్పుడు కంప్యూటర్స్ ఉండాలి, ఈమెయిల్ ఉండాలి, జిరాక్స్ మెషిన్స్ ఉండాలి, పేపర్స్ ఉండాలి. ఈ విధంగా అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే నేను కూడా నా డే స్టార్ట్ అయినప్పుడు నేను నా మైండ్ అనే ఆఫీస్ ని ఎంత బాగా సెట్ చేసుకుంటున్నాను, థాట్స్ ని ఎంత బాగా చూసుకున్నాను, టైం ని ఎంత ప్రెషియస్ గా చూసుకుంటున్నాను, నాలెడ్జ్ ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ప్రతి థాట్ లో ఎంత శక్తిని యాడ్ చేస్తున్నాను, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ప్రతి సంకల్పం, ప్రతి క్షణం, ప్రతి శ్వాస ఓహో ఓహో అనే విధంగా ఉండాలి. ఆహా కాదు, ఓహో వావ్ అనే విధంగా ఉండాలి. కొంత సమయం కూడా ఓహోకి బదులు ఎందుకు అనేది రాకూడదు. ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టారంటే ఒక్కో సమయంలో అది ఇంకా రిపీట్ అవ్వద్దు. కానీ ఏం జరుగుతుంది? క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం పెట్టేస్తూ ఉన్నారు. ఓహో అని ఫుల్ స్టాప్ పెట్టకుండా అవన్నీ పెడుతూ సిచ్యువేషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మ బాబాకు శుభ ఆశ ఒకటి మిగిలి ఉంది. నా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్
ఒక్క విషయంలో అటెన్షన్ పెట్టాలి. సో ఒక మాట చెప్పాలి. అది ఏ మాట అంటే, ఫస్ట్ పాయింట్, ప్రతి పిల్లవాని ముఖంపై సదా ఆత్మికత చెందిన మందహాసం ఉండాలి. విన్నారా? బాగా చెవులు పెద్దగా చేసుకొని వినండి. మీ ఫేస్ లో ఆత్మికతతో కూడిన మందహాసం, ఆ బ్లిస్ఫుల్నెస్ అనేది ఆ ఫేస్ లో కనిపించాలి. సెకండ్ ఆశ ఏంటంటే, నోటి నుంచి మధురమైన మాటలే మాట్లాడాలి. ఒక్క మాట కూడా మధురత లేకుండా రాకూడదు. ముఖంపై ఆత్మికత, నోటితో మధురత. మనసు బుద్ధిలో శుభ భావన, దయార్థ భావన, దాత భావన ఉండాలి. నోటి ద్వారా, మనసు ద్వారా మరియు మాట ద్వారా ఎలా ఉండాలనేది మనకి బాబా చెప్పారు. ఇది నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటాను. ప్రతి అడుగులో తండ్రిని అనుసరించాలి. చేయగలరా? ఫేస్ లో ఆ స్పిరిచువల్ స్మైల్, మాటలో ఆ స్వీట్నెస్, మనసు ద్వారా శుభ భావన, దయార్థ భావన మరియు శుభ ధాత భావన. ఇది నాలో ఉందా అనేది చెప్పుకోవాలి. దీని అనుభవంలోకి తీసుకురావాలి. అనుభవాలను అమర భవ అనే వరదానం ద్వారా అవినాశిగా ఉంచుకోండి. ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నానో, చేయిస్తున్నానో అది సదా ఉండేటట్టు మీరు చూసుకోండి. సో ఈ విధంగా బాబా నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఉల్లాస ఉత్సాహాలతో సదా ఉండాలి, ఎవర్ రెడీగా ఉండాలి. ఈ విధంగా బాబా ఎవరైతే ఫస్ట్ టైం మౌంట్ అబుకి వచ్చారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరందరూ ఎంతో ఉన్నతంగా అవుతారు, మీకు ముందుకు వెళ్ళటానికి ధైర్యం ఉందా అని అడిగారు. ఈ విధంగా బాబా తన ప్రేమతో ప్రతి ఒక్క పిల్లవాడికి మధురాతి మధురమైన అనుభూతిని కలిగించారు. సో నలువైపులా విశ్వంలో నలమూలలా ఉండే సర్వ సఫలత మూర్తులైన పిల్లలకి, అన్నిటినీ సఫలం చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకి సదా తమ అకౌంటును, జమా ఖాతాను చెక్ చేసుకునే చెకర్స్, పరిశీలకులకు, భవిష్య మేకర్స్ అయ్యే శ్రేష్ఠ ఆత్మలకి తమ ప్రతి అడుగులో బాబాను ప్రత్యక్షం చేసి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ సన్స్ కి చాలా 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 ప్రియ స్మృతులు, అభినందనలు మరియు నమస్తే. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. సో బాప్ దాదా న్యూ ఇయర్ విషెస్ కూడా స్పెషల్ గా చెప్తున్నారు. నలువైపులా సఫలతా సితారాలకు పాత సంవత్సరాన్ని వేడుకోలు చెప్పి కొత్త సంవత్సరానికి అభినందనలు చెప్పేవారు. సంగమ సమయానికి వీడ్కోలు చెప్పి ఒక నవయుగం, బంగారు యుగానికి ఆరంభన యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడు సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారం అనుకోవాలి. మీరు బాబాకి అతి ప్రియమైన పిల్లలు, కంటి వెలుగులు, అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. దృఢ సంకల్పంతో ప్రతి అడుగులో బాబా సమానంగా అడుగును వేస్తూ పదమల రెట్ల గుణాలను మీరు ప్రతి అడుగులో అనుభవం చేసుకోవడానికి బాబా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరొక అమూల్యమైన డైమండ్స్, రత్నాలు. సో ఇలాంటి డైమండ్స్ కి బాబా ఈరోజు డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్ అని మనకి ఒక న్యూ డే స్టార్ట్ చేశారు. సో 31st మురళి నైట్ వరకు నడిచింది, 12 తర్వాత మార్నింగ్ అవుతుంది. సో బాబా అప్పుడు గుడ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్ అని కూడా చెప్పారు. వరదానం సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల ద్వారా
రక్షణను అనుభవం చేసుకునే మాయాజీత్ భవ. సో నేను ఆత్మ సదా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో ఉంటూ సురక్షితంగా ఉన్నాను. రక్షణ సాధనాలను అనుభవం చేసుకోవాలి. సేవ పట్ల ఎంతో ప్రేమ ఉంటుందో అంత ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పారు. స్లోగన్: జ్ఞానం మరియు యోగముల జమ తమ జీవితపు నేచర్ గా అయినట్లయితే పాత నేచర్ స్వభావం మారిపోతుంది. జ్ఞానం యోగం నా నేచర్ అయితే ఇంకా పాత నేచర్ మారిపోతుంది. సో ఈ రోజు స్పెషల్ ఏంటి? ఇంటర్నేషనల్ థర్డ్ సండే కదా, 6:30 to 7:30 మనం సంతుష్టంగా అయి నలువైపులా సంతుష్టత కిరణాలను నలువైపులా వ్యాపింప చేసే సేవను మనం చేద్దాం. ఓకే, సో ఈ రోజు మురళిలో బాబా 2 పాయింట్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. ఒకటి, మన ఫేస్ లో స్పిరిచువాలిటీ కనిపించాలి, మన మాటలో స్వీట్నెస్ కనిపించాలి, మన బిహేవియర్ లో ఏం కనిపించాలి? మన బిహేవియర్ లో మనసు ద్వారా సత్యమైన మనసు ద్వారా శుభ భావన, దయా భావన, దాతా భావన కల్పించాలి. ఇది మనం ఈ మొదటి యొక్క హోంవర్క్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, సంగమ యుగి ఆత్మను, శ్రేష్టమైన జమా ఖాతాను చేసుకునే వారిని, నిశ్చింత ఆత్మను, నిర్విఘ్న ఆత్మను, నేను ఆత్మ సదా పరమాత్మ శ్రేష్ఠ అడుగు వేసే వారిని క్షణం నా ఆత్మిక చిరునవ్వును చూసుకుంటాను. ఎంతటి చిరునవ్వు, మందహాసం నా ముఖంలో కనిపిస్తుంది. నా ముఖ వచ్చస్సు ఎంత మెరుస్తూ ఉంది. నా ముఖంలో ఎంతటి ఆశీర్వాదాల కిరణాలు వెలువడుతున్నాయి. నా ముఖము ద్వారా సర్వులకు ఎంత ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాను. నా ముఖములో పురుకుటి మధ్య స్థానంలో ఉండే నక్షత్రం ఎంత మెరుస్తూ ఉంది. నేను ఆత్మ సదా ఆ యొక్క శ్రేష్ఠ అడుగు వేసే వారిని, నిశ్చింత చక్రవర్తిని, నిర్భయ ఆత్మను నా హృదయం ద్వారా శుభ భావన, శ్రేష్ఠ భావన, మధురమైన భావన, సతోగుణి భావన కిరణాలు వ్యాపిస్తున్నాయి. నా మనసు ద్వారా వెళ్ళే శ్రేష్టమైన కిరణాలు నలువైపులా ప్రతి ఒక్క ఆత్మని సత్యంగా తయారు చేస్తున్నాయి. నా మాటల్లో ఉండే మధురత ప్రతి ఒక్కరిని పరమాత్మకి దగ్గరగా చేస్తున్నాయి. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు.
నా జీవితాన్ని ఇంత శ్రేష్టంగా, ఇంత ఆనందంగా, ఇంత మధురంగా, ఇంత ధైర్యంగా, ఇంత ఉత్సాహ ఉల్లాసాలతో తయారు చేశారే. సదా మీ ప్రతి అడుగులో అడుగు వేస్తూ నేను ఆత్మ ఒక నూతన యుగానికి ఆరంభాన్ని ఇస్తాను. ప్రతిరోజు అమృత వేళ నుంచి రాత్రి వరకు సర్వ ఖజానాల పైన అటెన్షన్ పెడతాను. సమయం యొక్క ఖజానా, సంకల్పాల ఖజానా, జ్ఞానపు ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా నావిగా అయ్యాయి. ప్రతి ఖజానాను పొదుపుగా వాడుతూ నేను ఆత్మ నా తండ్రికి దగ్గరగా ఉంటాను. ఈ క్షణం నుంచి నా ముఖములో ఆత్మిక మందహాసం, నా మాటల్లో మధురత, నా ఆలోచనల్లో శుభ భావన, దయార్థ భావన, దాతా భావన ఉంచుతూ నేను ఆత్మ ఎంతో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. నేను శాంత స్వరూపాత్మను. నేను యోగి ఆత్మను. నేను దయాత హృదయి ఆత్మను. నేను స్వయాన్ని చెక్ చేసుకొని స్వపురుషార్థి ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి ద్వారా సర్వశ్రేష్ఠ కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాల ద్వారా నా ఈ జీవితాన్ని పరమాత్మకి దగ్గరగా తీసుకెళ్ళటానికి, బాబా సమానంగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి 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 శాంతి.